ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్దమవుతోంది. ఇప్పటికే రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చిన ఆర్సీబీ మెగా వేలంలో అనుసరించాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. అయితే మెగా వేలానికి ముందు ఆర్సీబీకి కొత్త కెప్టెన్ను ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫాఫ్ డుప్లెసిస్ ను మళ్లీ రిటైన్ చేసుకునే అవకాశం లేదు. మరో 3 ఏళ్ల వరకు మెగా వేలం జరగదు. ఈ పరిస్థితుల్లో 40 ఏళ్ల వయసున్న ఫాఫ్ డుప్లెసిస్ ను రిటైన్ చేసుకుని ఆర్సీబీ రిస్క్ చేయలేదు. ఒకవేళ రిటైన్ చేసుకున్న అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. వేలంలో భారత స్టార్ ప్లేయర్ ను కొనుగోలు చేసి అతని సారథిగా ఎంపిక చేయాలనేది ఆర్సీబీ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తో పాటు లక్నో సూపర్ జైంట్స్ సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ ను ఆర్సీబీ టార్గెట్ చేసినట్టు సమాచారం. కానీ వీరందరికంటే విరాట్ కోహ్లీకి మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించి తద్వారా జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేస్తే బాగుంటుందని ఫ్రాంచైజీ ఓనర్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జట్టు కోసం ఏదైనా చేసేందుకు విరాట్ కోహ్లీ రెడీగా ఉంటాడు. ఆ కోణంలోనే విరాట్ కోహ్లీని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడితే ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దే ఉండదు.